నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన శ్రీ వరలక్ష్మి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. ఈ ఎపిసోడ్ నెంబర్ 2లో మీకు ఏమేమి మోడల్ గణేష్లు ఉన్నాయి అండ్ అలానే కలరింగ్ వర్క్ ఏమైనా స్టార్ట్ అయిందా లేదని మాత్రం టోటల్గా అయితే మాత్రం మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ అలానే వచ్చేసి మన కుమారన్న అండ్ మన వినయ్ అన్న వాళ్ళది గణేష్ షెడ్ ఇది. ఓకేనా, మీకు వచ్చేసి లొకేషన్ అనేది నేను మీకు వీడియో ద్వారా చూపిస్తాను. అండ్ అలానే అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. తప్పకుండా మాత్రం మీకు గణేష్ వస్తే మాత్రం తప్పకుండా అన్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి పర్చేజ్ చేయండి. ఓకేనా, మరి కాళ్ళు బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం చూద్దాం. ఇక నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఇప్పుడు వచ్చేసి మనము శ్రీ వరలక్ష్మి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన కాశీబుగ్గ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన కాశీబుగ్గ జంక్షన్ ఉంది కదా, ఆ జంక్షన్ నుంచి స్ట్రేట్గా వస్తుంటే మన వేణుమామల మార్కెట్కి వెళ్ళే రూట్ ఉంటుంది. ఆ రూట్లో స్ట్రేట్గా వచ్చాక ఇక్కడ సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ దాటినాక కొంచెం పెట్రోల్ బంక్ మీకు ఇక్కడ HDFC బ్యాంక్ కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడే మన వినయ్ అన్న అండ్ మన కుమారన్న వాళ్ళది POP గణేష్ల షెడ్. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. ఇక మనం షెడ్ లోపలికి వెళ్ళి మనం చూసుకుందాం ఏమేమి మోడల్ గణేష్లు ఉన్నాయి అండ్ ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి అండ్ కలరింగ్ వర్క్ ఎంతవరకు అయింది అని మాత్రం మీకు టోటల్ అయితే మాత్రం అప్డేట్ అయితే ఇచ్చేస్తా. ఓకేనా, చూసుకుందాం. ఇప్పుడు మనం లోపలికి అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయని చూపిస్తా అని చెప్పాను కదా. ఆల్మోస్ట్ ఆల్ మనకు వచ్చేసి కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. మనం చూసుకుందాం ఒక్కొక్క విగ్రహం అయితే మాత్రం. ఈ గణేశం చూసుకున్నట్టయితే మాత్రం మనకు సింహాసనం పైన మన నంది వాహనంలో మాత్రం గణేష్ అయితే కూర్చొని ఉండడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రథం టైప్ ఉంది కదా, కానీ ఇక్కడ రథానికి కొంచెం ఏంటంటే యూనిక్గా ఉండాలని ఇక్కడ మనం మొత్తం పాములు స్నేక్స్ ఉంటాయి కదా, ఆ స్నేక్స్ అయితే మాత్రం ఆ రథం టైర్ ఉంటుంది చూసినా ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ నంది చూసింది కదా. అండ్ అలానే ఇది వచ్చేసి మొత్తం ఏంటంటే పంచ వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ షేడింగ్స్. అండ్ మనకు వచ్చేసి మన శివుని కాన్సెప్ట్ అన్నట్టు ఈ గణేష్ అని. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశునికి మన పులితోలు ఉంటాయి కదా, ఆ పులితోలు మాత్రం సేమ్ యాస్టిస్ కలరింగ్ అయితే రావడం జరిగింది. మనకు బ్రౌన్ అండ్ ఎల్లో కలర్ అయితే షేడింగ్స్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గంటలు అంటారు చూసినా, శివునికి గంటలు ఉంటాయి చూడండి అట్లా. అండ్ అలానే ఇక్కడ మనకు వచ్చేసి కపాలాలు చూసింది కదా. అండ్ మనకు రుద్రాక్ష మాలలు కూడా చేతులకు అండ్ మెడలకు. అండ్ మనకు నాగేంద్రుడు కూడా వచ్చేసి మనకు మెడల్లో ఉండడం జరిగింది చూసింది కదా మనకు. అండ్ అలానే పైన గంగామాత అండ్ మనకు చంద్రుడు. అండ్ బ్యాక్ డ్రాప్ చూసుకుంటే మాత్రం మనకు శ్రేష్నాగ్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ మనకు త్రిశూలం అండ్ డమ్రు ఇవన్నీ అయితే ఉండడం జరిగింది చూసింది కదా. మీకు ఈ గణేష్ హైట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు ఒక 6 to 7 feet మధ్యనైతే ఉండడం జరుగుతుంది. చూసుకుందాం, కొంచెం లాంగ్ వ్యూ చూపిస్తున్నాం మీకు చూసింది కదా ఈ గణేషుని. అండ్ అలానే మనం మూసికు చూసుకున్నట్టయితే మనకు గణేషునికి రైట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ కండువా వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ బార్డరింగ్ గోల్డ్ కలర్ చూసింది కదా. మన శివుని జటాజుటాలు కూడా ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగా వచ్చేసినాయి చూడండి. మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నా చూసింది కదా. ఇంకా ఐ పెయింటింగ్ కొంచెం పెండింగ్ ఉంది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు ఇంకా ఇంకో విగ్రహం చూసుకుంటే మనకు గణేష్ వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్, మనకు ఆరెంజ్ కలర్ పంచ. అండ్ మనకు చూసుకున్నట్టయితే మన దగుడు సెట్ ఉంటాయి కదా, సేమ్ మోడల్, కాకపోతే కొంచెం అనేది తొండం అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ గణేశం చూసుకున్నట్టయితే మనకు గ్రీన్ కలర్ కండువా అండ్ మనకు బ్లాక్ కలర్ షేడింగ్స్ చూసుకున్నట్టయితే మాత్రం మనకు ఇంకా ఐ పెయింటింగ్ ఇట్లా చెప్పాను కదా. అండ్ హెయిర్స్కి ఆల్మోస్ట్ కొంచెం కవరింగ్ అనేది చేసి పెట్టిన. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో హోమ్ చూసింది కదా. బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఏంటంటే డిస్ప్లేలు అయితే ప్రజెంట్ అయితే కావడం జరిగింది. అండ్ మనకు మూసి కూడా చూసుకున్నట్టయితే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్న. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 to 8 feet మధ్యనైతే ఉండడం జరుగుతుంది. చూసుకుందాం ఇంకో గణేశునికి అయితే. ఇక్కడ చూసుకుందాం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సెట్టింగ్ పొజిషన్లో. అండ్ మనకు పంచ వచ్చేసేమో మనకు ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్. అండ్ మనకు గోల్డ్ వర్క్ చూడండి చాలా
బాగుంది అది గోల్డ్ వర్క్ మాత్రం. అండ్ మనకు వచ్చేసి మన గణేశుడు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్న లడ్డు తినుకుంటూ ఉండడం జరిగింది. అండ్ మనకు గోల్డ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది. అండ్ మనకు పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది కదా. అండ్ కొంచెం ఏంటంటే చేతుల గిట్ల కొంచెం లైట్ పింక్. అండ్ అలానే తొండం పైన మనకు ఓం కూడా రావడం జరిగింది చూడండి. అండ్ మీకు కొంచెం దగ్గర చూపిస్తున్నా నేను, చెవులలో కూడా షేడింగ్స్ అనేది పింక్ కలర్ అండ్ కొంచెం బ్రౌన్ కలర్ షేడింగ్స్. అండ్ మనకు చాలా బాగుంది చూడండి గణేశుడు మాత్రం, చూసుకున్నారు కదా. అండ్ అలానే మనకు ఒక చేతిలో రెండు చేతులలో కూడా శంఖాలు అయితే ఉండడం జరిగింది చూడండి ఈ గణేశునికి. మేబీ ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 8 to 9 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా, దంతాలకు కూడా గోల్డ్ వర్క్ అయితే కంప్లీట్గా రావడం జరిగింది. మీకు కొంచెం లాంగ్ వ్యూ కూడా చూపించా. అండ్ అలానే ఇంకో విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఇంకో విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని బొజ్జగణపయ్య. మనకు పంచ వచ్చేసి మనకు బ్రింజాల్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ షేడింగ్స్. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మూషికుడు అయితే లెఫ్ట్ సైడ్లో ఉండడం జరిగింది. అండ్ మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే గోల్డ్ వర్క్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ తొండం కూడా చూడండి షేడింగ్స్ చూసింది కదా, మనకు చాలా బాగా వచ్చేసింది కదా ఈ గణేశుడు. అండ్ అలానే కొంచెం లాంగ్ వ్యూ నుంచి కూడా మీకు చూపిస్తా. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మీకు వచ్చేసి మనకు కండువా వచ్చేసి ఎల్లో కలర్ అండ్ డార్క్ గ్రీన్ షేడింగ్స్. అండ్ చెవులలో కూడా ఇంకా డిజైనింగ్ వర్క్ అంటే చాలా బాగా వచ్చేసింది. ఒక చేతిలో చూసుకుంటే మనకు మహాదేవుడు అండ్ ఒక చేతిలో మనకు పార్వతీ మాత ఉండడం జరిగింది. చూసింది కదా, మేబీ ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 10 to 11 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చూసుకున్నారు కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ చూసుకుందాం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్న గణపయ్య మన మహారాజా మోడల్లో కూర్చొని ఉండడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకు పంచ వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్. అండ్ సింహాసనానికి కలరింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది. అండ్ మనకు ఈ గణేశుడిని చూసుకున్నట్టయితే మనకు గణేశునికి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2 లయన్స్ సెట్టింగ్ లయన్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ గణేశునికి వచ్చేసి మనకు ఇది వచ్చేసి మన కమర్పట్ట అంటారు, దీనికి కమర్పట్ట అంటారు. అండ్ మనకు ఇది వచ్చేసి మన పూలదండ గణేశునికి. అండ్ కండువా వచ్చేసి బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్ బార్డరింగ్. చూసింది కదా, మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా మంచిగా రావడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకు సూర్యుని అయితే ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న సూర్యుని దగ్గర మనకు నెమలీలు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 10 to 11 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో గణేశుని దగ్గర ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మనకు బుకింగ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మన వైజాగ్ దగ్గర తుని ఉంది కదా, ఆ తుని అక్కడ వచ్చేసి వాళ్ళది మన శ్రీ సిద్ధి వినాయక షోల్డర్స్ వాళ్ళది ఇది. చూసింది కదా వాళ్ళ గణపతి ఎంత బాగున్నది అంటే చాలా చాలా బాగున్నది. ఓకేనా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం. మనకు ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మాత్రం మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పంచ వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కండువా. అండ్ వచ్చేసి మనకు సాగర కన్యలు అయితే మాత్రం రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. మనకు చూడండి తొండం కూడా ఎంత బాగుందంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది కదా. అండ్ అలానే మనం మూషికుడు చూసుకున్నట్టయితే మన గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. చూసింది కదా, ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 10 to 11 feet మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే మీకు తొండం పైన కూడా డిజైనింగ్ వర్క్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం దగ్గర అయితే పోయి చూద్దాం. ఇక్కడ చూసుకుందాం. మనం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్న గణపయ్య. మనకు పంచ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ షేడింగ్స్. అండ్ మనకు పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో రాముల వారు ఉండడం జరిగింది. రాముల వారు పంచ వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్. అండ్ మనకు పూలదండ కూడా ఉండడం జరిగింది రాముల వారి మెడలో. అండ్ అలానే మనకు రాముల వారు వచ్చేసి చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే అయోధ్య రామ మందిరం అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, మనకు ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో
విగ్రహం కూడా చూసుకుందాం మనం. ఇక్కడ చూసుకుందాం మనం ఇంకో విగ్రహం కాడికి రావడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో సింహాసనం పైన కూర్చొని జరిగింది. అండ్ అలానే మనకు పంచ వచ్చేసి రెడ్ కలర్ అండ్ మొత్తం మనకు చాలా బాగా వచ్చేసింది చూడండి. అండ్ బ్లూ కలర్ మనకు కండువా చూసుకున్నట్టయితే మనకు బ్లూ కలర్ అండ్ తొండం పైన డిజైనింగ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే తొండం పైన కూడా ఓం ఉండడం జరిగింది. మనకి ఇంకా చెవులలో కూడా మనకు ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ షేడింగ్స్ చూసింది కదా. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మాత్రం మనకు ఒక 9 to 10 feet మధ్యనైతే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం. అండ్ అలానే మనం మూసిగుడు చూసుకుంటే మన గణేశునికి రైట్ సైడ్నే ఉండడం జరిగింది. ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. మనకు సింహాసనాన్ని కూడా డిజైనింగ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది చూడండి. అండ్ మనకు మూసిగుడు చూసుకుంటే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఒక చేతిలో గద పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది చూడండి. అండ్ ఈ పిల్లోస్కి వచ్చేసి మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ పిల్లోస్ కూడా ఉండడం జరిగింది. ఆ పిల్లోస్ వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ పంచా వచ్చేసి మనకు బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కండువా అండ్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం శంఖాలు ఉండడం జరిగింది. అండ్ అలానే చూడండి చాలా బాగా వచ్చేసింది కదా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా. అండ్ మనకు పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగా నీట్గా వచ్చేసింది చూడండి. చూసింది కదా మనకు గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 10 to 9 feet మధ్యనైతే ఉండడం జరుగుతుంది. చూసింది కదా. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం ఆల్ చేసి పెట్టుకోండి. ఓకేనా. మరి కలుస్తా మరి కొత్త వీడియోస్తో మీ ముందు వస్తాను.